ఏంటి అసలు రాజకీయాల్లోకి రావాలి అన్న ప్రేరణ, ఉద్దేశం, ఆలోచన ఎవరిది ఏంటి? రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కానీ ప్రేరణ కానీ మొన్నటి వరకు లేదు. ఓకే. అయితే మేము కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఉండడం వలన, జయరాం కోమటి గారికి దగ్గరగా ఉండడం వలన ఓకే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్పంచుకునేటారు. ఓ ఎన్నికల సమయంలో మేము చేయగలిగింది, ఎన్ఆర్ఐలుగా మేము ఇక్కడికి రాలేము కాబట్టి ఓకే అక్కడ నుంచి ఎన్నికల సమయంలో మేము ఏదైతే కార్యక్రమాలు చేయగలమో బ్యాక్ ఎండ్లో అన్ని రకాలుగా పార్టీకి అండదండలుగా ఉండేటోళ్ళం. ఓకే. అంతేకాకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా పర్యటనలో మాకందరికీ ఒక పిలుపునిచ్చారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అసలు ఉండడానికి నిలువ లేని పరిస్థితిలో రాష్ట్రం విడిపోయింది. మనందరం సపరేట్ ఆంధ్రగా అయిపోయిన తర్వాత మీరందరూ ఎన్ఆర్ఐలుగా ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములై ఎందుకు పాల్పంచుకోకూడదు అనేది ఒక పిలుపునిచ్చారు. ఓకే. అప్పుడు ఏం చేసామంటే, మేము ఇక్కడికి వచ్చి చేసేది ఏమి ఉండదు, మేము చేయలేం. ఎందుకంటే ఉద్యోగరీత్యా మేము అక్కడ ఉండాలి కాబట్టి అక్కడ నుంచి రాష్ట్ర అభివృద్ధిలో ఏ విధంగా పాల్పంచుకోవాలి అని ఆలోచించినప్పుడు మాకు కొన్ని ప్రాజెక్ట్స్ అప్పచెప్పారు. మొట్టమొదటిగా అప్పచెప్పిన ప్రాజెక్టు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారితో కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హై స్కూల్స్ని డిజిటలైజ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రపోజల్ వచ్చింది. మేమందరమే కూడా చాలామంది ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చాం. సో ఇప్పుడు నేను ఒక స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చాను. నేను నా స్కూల్కి ఒక 1,25,000 డొనేట్ చేస్తే డిజిటల్ క్లాస్ రూమ్ అవుతుంది అన్నప్పుడు అది 1,25,000 ఎన్ఆర్ఐగా పెద్ద అమౌంట్ కాదు. కాబట్టి నేను ముందుకు వచ్చాను. అప్పుడు మేమేమనుకున్నామంటే ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. మీకు మీ మొత్తం లక్ష్యానికి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ కోమటి జయరాం గారితో చంద్రబాబు నాయుడు గారి పిలుపు ఇవ్వటంతో మీరు అడుగులేశారు. మరి ఇప్పుడు రాజకీయాల్లోకి ఇప్పుడు అడుగు పెట్టడానికి, బాధ్యతలు తీసుకోవటానికి, శాసనసభ్యుడిగా నిలబడటానికి ఏంటి ఎవరు? నేను లాస్ట్ ఇయర్ జూన్లో 2022 జూన్లో వచ్చినప్పుడు సారు పిలిచి, అంటే ఎప్పుడు వచ్చినప్పుడు సార్తో ఉన్న పరిచయాల వల్ల సార్ని కలిసి వెళ్ళేటోళ్ళం. నేను ఇప్పుడులాగే రొటీన్గా వచ్చాను. మళ్ళీ ఆగస్టులో వెనక్కి వెళ్ళాలి కుటుంబంతో సహా. ఆ టైంలో సార్ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు, నువ్వెందుకు ఇక్కడ ఉండకూడదు, నియోజకవర్గంలో కొంత అభివృద్ధి అంటే పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెయ్యి, కొన్ని రోజులు ఇక్కడ ఉండి తర్వాత నువ్వు వెళ్దు కానీ అన్నారు. సరే, అప్పుడు ఆ కొన్ని రోజులనే అనుకున్నాను. తర్వాత ఫ్యామిలీని పంపించేసి నేను కొన్ని రోజులు ఉన్నాను, వర్క్ చేశాను. అప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు నాకు సార్ అప్పుడు ఎందుకు ఉండమన్నారు అనేది ఒక అర్థమైంది. పర్యటిస్తున్నప్పుడు మీకు అర్థమైంది. ఏంటి అంటే, పార్టీ ఎస్కోట నియోజకవర్గం అనేది తెలుగుదేశం కంచుకోట, మంచి క్యాడర్ ఉంది. కానీ పార్టీ కార్యక్రమాలు అనుకున్నంతగా జరగటం లేదు. సో స్తబ్దతగా ఉంది. సో నేను అప్పుడు అనిపించింది, ఓకే సార్ దీన్ని యాక్టివేట్ చేయడం కోసం నన్ను ఇక్కడ ఉండమన్నారని అర్థమై పార్టీకి నేను జాయిన్ అయిన తర్వాత మొదట తానాతో కలిసి ఒక ప్రోగ్రాం చేసాం. రైతు కోసం తానా అని ఒక ప్రోగ్రాం చేసాం. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే 3,000 మంది రైతులకు సేఫ్టీ కిట్స్, ఒక 300 మందికి స్ప్రేయింగ్ మెషిన్స్, ఈ పెస్టిసైడ్స్ స్ప్రే చేసే మెషిన్స్ ఇవ్వాలి. ఆ ప్రోగ్రాంతో స్టార్ట్ చేసాం. అట్లా మీరు యాక్టివిటీ మొదలుపెట్టాం. తర్వాత అసలు మరి మీరు పోటీ చేయాల్సిన పరిస్థితి, మీరు అభ్యర్థిగా వెళ్ళాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అంటే, నాకు అప్పటికి నేను అభ్యర్థినని కానీ లేదా నేను పోటీ చేస్తానన్న ఆలోచన అనుకోలేదు. ఓకే, పార్టీ కార్యక్రమాలు బాగా జరిగితే, పార్టీ క్యాడర్ అంతా యాక్టివేట్ అయితే రేపు పార్టీ గెలుపు కోసం మనం కృషి చేయొచ్చు అన్నది ఒక ఆలోచన. ఎప్పుడు కూడా కొన్ని రోజులు ఉన్న తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అన్నది. ఎప్పుడైతే డీప్గా క్యాడర్తో ఇన్వాల్వ్ అయ్యానో, స్థానికంగా ఉన్న సమస్యలను అర్థం చేసుకున్నాను, అప్పుడు అనిపించింది, ఓహో ఖచ్చితంగా మనం ఉండవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా సరే పెద్దగా డెవలప్మెంట్ జరగలేదు. మనమైతే కొంచెం డెవలప్మెంట్ చేయగలం, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే డెవలప్మెంట్ చేయొచ్చు, ఈ నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు అనేది అర్థమైంది.
తర్వాత ఫ్యామిలీతో మాట్లాడి మొత్తానికి రంగంలో దిగేశారు. దిగాను. సరే